హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. బ్రేక్ఫాస్ట్లో అయినా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. రుచిగా చాలా బాగుంటాయి. ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 2 కప్పుల వరకు చపాతీ పిండి తీసుకోవాలి. లైట్గా వంట సోడా, కొంచెం ఆయిల్, తగినంత సాల్ట్ వేసుకొని పిండి మొత్తం కలిపేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తానికి ఇలా ముద్దగా చేసేసుకోవాలి. పిండి మొత్తం లూజ్గా ఉండొద్దు, కొంచెం టైట్గానే ఉండాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేగనివ్వాలి. ఒక చిన్న టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను బఠానీని, స్వీట్ కార్న్ని ఉడకబెట్టి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు తగినంత కారము, సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు పైనుండి కొన్ని ఆనియన్ కూడా వేసేసుకోవాలి. అన్నిటిని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ కూడా వేసేసుకుందాం. ఈ వాటర్ వేసుకొని కొంచెం ఉడకనిచ్చాక కొంచెం ఒక చిన్న ఆలూని వేసేసుకోవాలి ఉడకబెట్టుకొని. మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ పిండి తీసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అంటించుకోవాలి. చపాతీ ముద్ద ఇలా టైట్గానే ఉండాలి. కొంచెం చేతికి ఆయిల్ అంటించుకొని ఇలా ముద్ద మొత్తం కలుపుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొడి పిండి తీసుకొని చపాతీలాగా అయితే చేసేసుకోవాలి. మరి సన్నగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియంలో చేసేసుకోవాలి. ఇలా నేను చూపించే విధానంలో చేసుకోండి, రుచిగా చాలా బాగుంటాయి. ఇలా కార్నర్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా వాటర్ని సైడ్లో మొత్తం వాటర్ అంటియాలి. ఇలా స్టఫింగ్ లోపల పెట్టుకొని మొత్తం ఇలా చేసేసుకుంటే మనకు స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది. అన్నిటినీ ఇలాగే చేసేసుకోవాలి. ఇలా స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోవాలి. ఒక 2 చెంచాల వరకు ఆయిల్, షాలో ఫ్రై చేసుకోవాలి. నేను మరీ ఎక్కువ ఆయిల్ ఏం చేయట్లేదు. ఇలా అన్నిటినీ వేసుకొని మళ్ళీ టర్న్ చేసేసుకుందాం. 2 వైపులా బాగా కాల్చుకుంటే రుచి అనేది బాగుంటుంది. అన్నిటినీ ఇలా కాల్చుకోవాలి. మనము డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, కానీ నేనైతే తక్కువ ఆయిల్లోనే షాలో ఫ్రై చేశాను. అన్నిటినీ తీసేసుకోవాలి. ఎప్పటికప్పుడే ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. రుచిగా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. మనకు ఏది తినబుద్ధి కానప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. రుచిగా చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.